గతంలో జనసేన పార్టీ తరఫున మన కోళ్ళబాబేల కార్యకర్తలందరూ కూడా యాచకం చేసి మేము వేస్తామని చెప్పి డిమాండ్ చేశారండి. మేము త్వరలోనే వేస్తాం, మీరు కంగారు పడొద్దని అలా ఆఫ్ చేశారు ఆ రోజు. చేయటం దేవుడికి ఇంకా బూతులు పెద్ద అయిపోయి తర్వాత స్థానికంగా ఉన్న షాపులలో అందరూ చేసుకుంటున్నారు పని. అది కూడా మళ్ళీ వర్షాలు కొట్టుకుపోయిందండి, నీళ్ళు వేసుకున్నది కూడా. దీనివల్ల మీ వ్యాపారం ఏడీబీ బ్యాంక్ అని ఎస్బీఐ బ్యాంక్ పెద్ద బ్యాంక్ సార్, ఇది ఆ బ్యాంక్ పక్కన ఉందండి. ఆ బ్యాంక్ నిత్యం వేల మంది వస్తారు. మండలానికి మొత్తం వేల మంది వస్తారు. అమలాపురం తర్వాత భయపడిపోతున్నారు రావడానికి. సొసైటీ బ్యాంక్ కూడా ఇక్కడే ఉందండి, ఈ పక్క బ్యాంక్. ఆంధ్ర బ్యాంక్ ఇదే రూట్ అండి. ఎదరు ఇంకా ఘోరంగా సార్, ఇంకా చాలా ఘోరం అండి. మామూలుగానే ఇసుక కొరతతోటి అసలు వ్యాపారాలు లేవు. ఇసుక కొరతోటి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు తాపీ మేస్త్రీలు పని చేస్తే అలా బిల్డింగ్ మెటీరియల్ కొంటారు, అలా ఒకటోటి లింక్ ఉంటుంది. అసలు అది లేకే చాలా ఇబ్బంది పడుతున్నామండి. మళ్ళీ దీనికి తగ్గట్టు ఒక కరోనా, మళ్ళీ దీనికి తగ్గట్టు ఈ రోడ్ల పరిస్థితి ఎలా ఉండడం మామూలుగా లేదండి. అసలు వ్యవహారం ఇసుక పబ్లిక్ అయిపోయి ఫుల్ ఫ్రీ వచ్చేలాగా చూడండి. దానివల్ల మొత్తం మార్కెట్ లైన్లో పడుతుంది. మెయిన్ దానివల్ల ఏంటంటే మొత్తం డిపెండ్ దాని మీద ఆధారపడిపోయిందండి. వ్యాపారాలు ఏంటి, పనులకి ఏంటంటే మొత్తం బిల్డింగ్ జగనన్న కాలనీలేమో అన్ని నీటిలో మునిగిపోయినాయి. అక్కడ జరిగే కార్యక్రమాలు ఏముండవు, చెరువులాగానే చెరువులే ఆక్రమించినాయి. కాలనీలు కొంత ఇచ్చిన తర్వాత కోట్లు సంపాదించిన వాళ్ళు కూడా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆ భూములు రూపాయలు పనిచేయని కూడా 50 లక్షల కోట్ల రూపాయలు కుడిపించేశారండి. వాళ్ళ ఖాతాలో గెలిపోయినాయి డబ్బు అంతా. అంత దారుణమైన పరిస్థితి ఉందండి. దేవస్థానం భూములు కూడా అమ్మేసుకున్నారండి. దానివల్ల మెయిన్ డిపెండెంట్ ఇసుక వల్ల అండి. ఏ వ్యాపారాలు లేవండి, పనులకి చేసుకోవడానికి లేదు. దాన్ని మొత్తం అయిపోయింది. మా పైన బిల్డింగ్ రిపేర్ చేయించాలంటే ఇసుక లేక అయిపోయింది. 70,000 అంటే లారీ ఎక్కడ కొంటాం అంత పెరిగిందా అంటే వాళ్ళు ఇష్టం చెప్తున్నారు. ఆన్లైన్లోకి వెళ్తేనేమో నో స్టాక్ అని చూపిస్తుంది. ప్రైవేట్గా కొనుక్కోవాలా? ప్రైవేట్గా కొనుక్కోవాలి. ప్రైవేట్ కొనుక్కుంటుండే ఆయనకు ఉందేమో ఇసుక వ్యాపారం. అదే వాళ్ళకు ఉందండి. ఇక్కడ మా ఎమ్మెల్యే గారికి కూడా ఇక్కడ కొన్ని ర్యాంపులు ఉన్నాయండి. వాళ్ళకి ఇచ్చిన తర్వాత ఈయనకి ఇస్తే ఈయన ప్రతి ట్రాక్టర్కి ఒక 500 వేసుకున్నాడు. యూనిట్కి ఈయన అమ్ముకుంటున్నాడు. వాళ్ళకి సంబంధించిన నాయకులందరూ అమ్ముకుంటున్నారు. ఏం చేస్తారు సార్ ఇక్కడ ఉన్న సించినాడు ఏంటంటే కొంతమంది ఏంటంటే కాన్ లేక పని ఆగిపోతుందని చెప్పి ఏదో కొనేసుకుని చేసేసుకుంటున్నారు తప్ప అసలు కరెక్ట్గా అయితే జరగట్లేదు. వెయిట్ చేయలేక యాక్చువల్గా 40,000 అండి. మధ్యలో పోకరు కావాల్సిన వాడికి కావాలనుకోండి ఇసుక అర్జెంట్ అనుకోండి 70,000 నో స్టాక్ లేకపోతే సర్వర్ ఎర్రర్. ఇదే వర్షం బయట అమ్మట్లేదు. ఐరన్ ఉందంటే 40,000 ఏమో ప్రభుత్వం ఇస్తుందండి. ప్రభుత్వం బిల్డింగ్లకి వేళ 72,000 పెట్టుకుని ఐరన్ కొనుక్కోవాలండి. అంత తేడా. సిమెంట్ విపరీతం 40,000 లెక్కలో గవర్నమెంట్ ఇస్తుంది. 72,000 పెట్టి బయట కొనుక్కోవాల్సి వస్తుంది. రేట్ అలా ఉంది. భారతీయ సిమెంట్ మాత్రం తగ్గించట్లేదు. సినిమా టికెట్ మీద పడుతున్నారు తప్ప భారతీయ సిమెంట్ మీద కానీ ఇంకోటి మీద పట్టలేదు. వాళ్ళే కదా ఎందుకు తగ్గిందారు. వాళ్ళు అవ్వకూడదు కదా, ఎదరోడు పోయినా పర్లేదు.